హాయ్ నమస్తే వెల్కమ్ టు మై వీడియో నేను మీ కేవీఆర్ ఏజ్ మారుతున్నా గేజ్ మారుతున్నా తరాలు మారుతున్నా కూడా చంద్రబాబు వైఖరిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదని ఇప్పుడు చేయబోతున్న స్టోరీ సారాంశం అప్పుడెప్పుడో అంటే 1995లో ఎన్ రామారావుకు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఇంకా ఆయన నోటికి అదుపు లేకుండా రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పిలిచి జర్నలిస్టులను పిలిచి చెప్పాల్సిన సొల్లంతా చెప్పి అంటే అదొక కుతి అనమాట మీడియాలో కనిపించడం మీడియాలో వినిపించడం జర్నలిస్టులకు అందరికీ టీలు టిఫిన్లు కాఫీలు ఇచ్చి వాళ్ళను తన వైపుకు తిప్పుకోవడం ఇట్లా చేస్తే బాగుండదురా మగడా జనం చీకొడతారు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రోజు వచ్చి సొల్లుక ఉప్పురని చెప్తే బాగోదని చెప్పినా కూడా అట్లా కాదు రోజు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు జనానికి తెలియాలని చెప్పి ఏదో అంతులేని విషయాలు చెప్పాడు అలా ముందుకు వెళ్ళాం అలా ముందుకు పోతున్నాం అంటే సొల్లుపురాణని చెప్పాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మేనిఫెస్టో పురాణాన్ని వినిపించి ఇజ్జత్ తీసిండు ఇంకా అప్పట్లో ఆయన చాలా మాట్లాడిండు ఏమని అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టాను అని భయపడతావు చంద్రబాబు ఈరోజు కడిగేస్తాను నిన్ను అని తీవ్ర స్వరంగా మాట్లాడారనమాట అప్పట్లో ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే ఒకసారి మీకు రాసి చూపిస్తా 2009 మహాకూటమి పెట్టిన టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏంటంటే ఉచిత కరెంట్ 12 గంటలు ఏకంగా 1 కాదు 2 కాదు గతంలో ఇదే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తున్న టైంలో ఊరూరా తిరుగుతున్న టైంలో అంటే రైతులు కరెంటు కష్టాలను చూసి ఫ్రీ కరెంటు తర్వాత అప్పటిదాకా ఉన్న రుణాల మాఫీకి ఆయన హామీ ఇచ్చిండు ఆ టైంలో ఈ చంద్రబాబు ఏమన్నాడు ఫ్రీ కరెంట్ ఇస్తే విద్యుత్ తీగల మీద బట్టలారేసుకోవడానికి కానీ వ్యవసాయం దండగా అన్నాడు అట్లాంటి వ్యక్తి 2009కి వచ్చేసరికి రైతులను అంటే రైతాంగం మొత్తం దూరమైందన్న పరిస్థితుల్లో ఉచిత కరెంటు హామీ ఉచిత బియ్యం అప్పటిదాకా అంటే 2 రూపాయల కిలో బియ్యం ఉండేదన్నమాట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 20 కేజీల చొప్పున బియ్యం నిరుపేదలకు 2000 ఆర్థిక సాయం అంట పేదలకేమో 1500 అంట మధ్య తరగతి వాళ్ళకేమో 1000 రూపాయలు వీళ్ళని ఎట గుర్తిస్తారు రా సాయం అంటే మళ్ళీ ఇదే జన్మభూమి కమిటీలు వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇవే అనమాట ఇక వీళ్ళకి అందరికి ఎట్లా 1వ తారీఖునే బ్యాంకుల్లో జమ చేస్తాం అని అప్పట్లో ఈనాడు పేపర్ లో వచ్చింది ఇదంతా తర్వాత అర్హులకు ఇల్లు ఇది గుర్తించేది ఎవరంటే మళ్ళీ ఇదే జన్మభూమి కమిటీలు మీరు ఇట్లాంటి వాళ్ళు అనమాట ఇంకా 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు అన్ని ఉపాధి అవకాశాలు ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి వచ్చే వరకు భృతి 1000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ అప్పట్లో 450 రూపాయలు ఉండేది 150 రూపాయలకే సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పిండు అనమాట తర్వాత అంతకుముందు తమిళనాడులో ఈ కలర్ టీవీల స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు అనమాట ఎవరు జయలలిత కరుణానిధి ఇట్లాంటి వాళ్ళు ఈ కలర్ టీవీల స్కీము ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిండు ఇక విద్యార్థులకు మెస్ ఛార్జీలు 900 వరకు పెంచుతామని చెప్పి ఇవి చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీలు మేజర్వి ఇంకా చాలా ఉంటుంది ఆయన అంటే ఒక పెద్ద బుక్లెట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈనాడు పేపర్లో ఎవడో ఒకటి జర్నలిస్ట్ రాసిస్తాడు దాన్ని మేనిఫెస్టోలో వచ్చేస్తాం అదేమన్నా ఖర్చు చెప్పనా సో ఇట్లా ఇప్పుడు ఒకసారి 2024లో ఎట్లాంటి హామీలు ఇచ్చినో చూద్దాం ఉచిత కరెంటు నాణ్యతగా 9 గంటలు ఇస్తామని చెప్తున్నాడు తర్వాత ఉచిత బియ్యం పథకం లేదు నిరుపేదలకు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏకంగా 4000 అంటాడు పెన్షన్ ఎంత 50 ఏళ్ళ వయసున్న వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీలకు 4000 తర్వాత వికలాంగులకు 6000 మంచం నుంచి కదలేలకు 15000 ఇట్లా అంటే 2019కి 2024కి ఏం మారిందా అంటే ఇట్లా నెంబర్ పెరుగుతూ వచ్చిందనమాట ఇంకా అర్హులందరికి ఇల్లు ఇది ఉంది 5 ఏళ్లలో ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంట ఈ 5 ఏళ్లలో తగ్గిందనమాట ఈ 20 లక్షల మందిని ఉద్యోగాలు ఇస్తాం ఒకవేళ ఇవ్వలేకపోతే వీళ్ళకి నిరుద్యోగ భృతి ఎంత ఇప్పుడు 3000 ఉచిత గ్యాస్ మళ్ళా ఉంది ఇప్పుడు మూడు బండలు ఫ్రీ ఇస్తారంట కలర్ టీవీలు మెస్ ఛార్జీలు కలర్ టీవీలు అంటే లేవు కానీ ఇప్పుడు ఈసారి ట్యాబులు చిన్నపిల్లలకు సైకిళ్ళు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట మెస్ ఛార్జీలు పెంచడం ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళీ పునరుద్ధరిస్తాం ఇవే అనమాట కాలం మారింది కానీ ఇదే చెప్తున్నా 2009 అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన హామీలకు ఈయన నోటికి అదుపు ఉండదు ఇక 2014 చూడాలి ఇంకా టూ మచ్ అనమాట 2014 మేనిఫెస్టో ఎంత సిక్కగానే అవుతుండదు చూడండి కొన్ని చెప్తే భలే నవ్వొస్తుంది మొత్తం 52 పేజీల మేనిఫెస్టో ఇది మొత్తం చదివితే ఉన్నమతి పోతుంది అందుకే కొన్ని కీలకమైన పాయింట్లు చెప్తా ఇక్కడ వీళ్ళు రాసుకునేది ఏంటంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు కానీ తర్వాత వాళ్ళనే బఫూన్లను చేస్తాం మనం ఇక్కడ చూడండి తెలుగుదేశం పార్టీకి ఉన్న అపార పరిపాలనా అనుభవంతో ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దాం నిన్న కూడా ఇదే సొల్లు పురాణం చెప్పిండు 45 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న పార్టీగా సంపద సృష్టించిన పార్టీగా
ఇవన్నీ ఇవ్వడం మాకేం పెద్ద కష్టం కాదు, అందుకే ఓటేయండి అని చెప్తున్నాడు. కొన్ని ముఖ్యమైన హామీలు: వ్యవసాయ రుణాల మాఫీ, 9 గంటల ఉచిత విద్యుత్, దీని మీదనే రుణాల మాఫీ మీదనే తొలి సంతకం అన్నాడు. తర్వాత ఎగ్గొట్టేసిండు. తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళల భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలకు సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ. డ్వాక్రా రుణాల మాఫీ ఏమైందో ఇంకా మీకే తెలుసు. 6.5 లక్షల మంది డ్వాక్రా గ్రూపులు ఏమైపోయినాయో. అసలు ఈ డ్వాక్రా స్కీమ్కు సృష్టికర్తనే నేనని చెప్తాడు ఈయన. యువతకు ఉద్యోగ ఉపాధి ప్రాధాన్యం, ఇంటికో ఉద్యోగం. ఇది 2014 మేనిఫెస్టో, ఇప్పటిదనుకున్నారు. మళ్ళా పరిశ్రమలకు ఇల్లు, నిరంతర విద్యుత్తు, సోలారు, పవర్ విద్యుత్కు సబ్సిడీ, సాంకేతిక సాయం. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. ఈసారి ఏంటంటే కొత్తగా కరెంటు ఉత్పత్తి విధానంలో మార్పులు తీసుకొచ్చి పంపు సెట్ల దగ్గర వీళ్ళే సోలార్ ప్యానెల్స్ పెడతారంట. ఎక్సెస్ కరెంట్ ఏదైనా ఉంటే అది గ్రిడ్కి అమ్ముకోవాలంట. మళ్ళీ అవసరమైతే డబ్బులు తీసుకోవచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర కరెంట్ అయిపోయినప్పుడు ఆ గ్రిడ్ నుంచి కొనుక్కోవచ్చు అంట రీయింబర్స్మెంట్ కింద. ఎట్లా ఉంటుందంటే ఈయన సొల్లుపురాణం. గుడిసెల్లైన ఆంధ్రప్రదేశ్ 1,50,000తో ఉచిత గృహం ఇప్పుడు కూడా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇంత నిరుపేద అంటే సొంతంగా స్థలం ఉండాలి, వాళ్ళకి ఇంత గూడు ఉండాలి, ఇల్లు ఉండాలని చెప్పి 31 లక్షల మందికి ఇల్లు ఇస్తుంటే దానిల మీద కూడా పడి ఏడుస్తూ ఉన్నాడు ఈయన. వృద్ధులకు, వితంతులకు 1000, వికలాంగులకు 1500, ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు. ఇది ఈసారి పెరిగింది 4000, వికలాంగులకేమో 6000. ఇంతే నెంబర్ పెంచుకుంటూ పోవడమే, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 లక్షల వరకు ముందుగా డబ్బు చెల్లించే అవసరం లేకుండా ఉచిత పరీక్షలు. ఈసారి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పి జగన్మోహన్ చెప్తుంటే దాన్ని కాపీ కొట్టి 25 లక్షల వరకు ఎన్టీఆర్ హెల్త్ కార్డు సమగ్ర ఆరోగ్య విధానం అని చెప్పి ఒకటి తీసుకొస్తారంట. దేశంలోనే తొలిసారంట. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏందో వీళ్ళకే తెలియాలి. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద ఒక్కొక్క ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాను. ఈసారి ఏంటంటే ఇంటింటికి రక్షిత మంచినీరు కొలాయి ద్వారా ఇస్తారంట. బీసీ డిక్లరేషన్ ఈసారి ఉంది. వెనుకబడిన తరగతులకు 100 శాసనసభ స్థానాలు ఇస్తామని చెప్పిండు, అందరికి ఎగ్గొట్టిండు. ప్రతి జిల్లాకు, పట్టణానికి, మండలానికి ఒక దార్శనిక ప్రస్థానం, విజన్ డాక్యుమెంట్. ఇట్లాంటివన్నీ ఆ టైంలో జనం ఇంకేదో అనుభవజ్ఞుడు ఇంత సొల్లుపురాణం చెప్తున్నాడు కదా, గెలిపిద్దామని చెప్పి ఓటేసిండ్రు. తీరా చూస్తే ఏమైంది, అమరావతి కట్టుకొని మొత్తం 50,000 ఎకరాలు దొబ్బేసి 6 లక్షల కోట్ల సంపదను మన కులానికి, సామాజిక వర్గానికి దోచిపెట్టేసినాం అనమాట. ఇది జరిగిన పాలన. ఇంక ఇప్పుడు 2023లో 2024లో ఎట్లాంటి హామీలు ఇచ్చిందో ఇంకా ఒకసారి చూద్దాం. ఇగో 50 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే 4,000 పింఛన్. ఇంతకుముందు చూపించిన కదా 2009లో ఎట్టయితే నిరుపేదలకు 2,000, పేదలకు 1,500, మధ్యతరగతికి 1000. ఇప్పుడు 50 ఏళ్లకు 4,000, వికలాంగులకు 6,000, మంచం నుంచి కదలలేనులకు 15,000. డ్వాక్రా సంఘాలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు. అప్పుడేమన్నాడు 2014లో ఏమన్నాడు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం, మీ బంగారం విడిపించుకొస్తాం, 1 రూపాయి కూడా బ్యాంకులకు కట్టాల్సిన అవసరం లేదు, నా పేరు చెప్పండి అన్నాడు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపీ పేస్ట్ కొట్టిండు. ఇంకొన్ని ఏమో పక్కన తెలంగాణ నుంచి తీసుకొని దీనిలో అచ్చేసుకున్నారు. ఇట్లా సూపర్ 6 ప్లస్ షణ్ముఖ వ్యూహం కలిపి ఇంటింటికి రక్షిత తాగునీరు, పూర్ టు రిచ్, పేదలను సంపాదన చేసే దిశగా ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యంతో P4 పథకాలంట, సౌభాగ్య పథకం. ఇది చెప్తున్నా కదా, ఇవన్నీ చదివితే ఉన్నమాది పోతుంది తప్ప ఏంది కాదు పీకదు. ఇంత పెద్ద మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఇవ్వాలి, ఇదొక విడ్డూరం. ప్రతిసారి ఇట్లా అలవిగాని హామీలు ఇవ్వడం, నెపం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద తోసేయడం. ఇది ఫస్ట్ కాదు, 99లో కూడా ఇట్లనే. ఒకసారి చూపిస్తా కానీ మీకు ఆ రికార్డ్స్ అన్ని. ఇప్పుడు సెంటర్ ఒక స్టంబ్లింగ్ బ్లాక్ గా తయారైంది. ఫండ్స్ ఇవ్వడం, క్లియరెన్సెస్ ఇవ్వడం లేదు. అదే నాకు ఏది కావాలన్నా మనకు అడ్డం పడుతున్నారు. మీరు కానీ మొత్తం ఎంపీలు గెలిపించండి. ఇన్నేళ్లు కాంగ్రెస్ కేసీఆర్ ఏమీ జరగలేదు. కనీసం 40-30 మంది ఎంపీలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకా మిగిలిన మందిగా ఎక్కువ 35-34 అయిపోయారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ గురించి ఒక్కరోజు మాట్లాడినారు. విన్నారు కదా, we will make ఆంధ్రప్రదేశ్ లైక్ జపాన్, కొరియా, చైనా.
99లో చెప్పిన మాట ఇది. 99 ఎన్నికలకు ముందు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ సీట్లన్నీ మాకు ఇవ్వండి, కేంద్రంలో ఒక పెండింగ్ ప్రాజెక్ట్ లేకుండా కూడా చేస్తామని. భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు ఈయన హయాంలో, అదేదో రైల్వే కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, ఇవేమీ మాట్లాడలేం. మళ్ళా 2014 నుంచి 19 మధ్య బీజేపీ ఎన్డీఏ హయాంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన ఏవి కూడా ఇయ్యలే, తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను తూర్పార పట్టిండనమాట. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి. బ్యానరే ఉంటుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు, ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు. అది రూపాయలకు 2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం. ప్రజల పైన వరాల వాన. నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్య తరగతికి 1000 రూపాయలు. నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోలు ఉచిత బియ్యం. రైతుకు 12 మళ్ళీ రాసేది. రైతులందరికీ రుణమాఫీ. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు. అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్. 150కే సిలిండరు. ఉచిత రంగుల టీవీలు. విద్యార్థుల మెస్ ఛార్జీలు కనీసం 900. చంద్రబాబు విన్నారు కదా, టర్ములు మారుతున్నాయి. అంటే 99 అయినా అదే, 2004 అయినా అదే, 2009 అయినా అదే, 2014 అయినా అదే, 2019 అయినా అదే, ఇప్పుడు 2024 అయినా అదే. చెప్పినా కదా, నంబర్ పెంచడం, ఇట్లా మన గులపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చయించడం. ఇవి చూసి అంటే ఇవి రికార్డ్ ఎవిడెన్స్గా ఉంటాయిరా నాయన, ఇవి చేయకపోతే జనం చెప్పుతో కొడతారని చెప్పి కనీసం సోయి కూడా లేకుండా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేయడం. ఇంకా గమ్మత్ ఏంటంటే 2019లో హైపర్ లూప్ తెస్తాడు. అసలు హైపర్ లూప్ అనే వ్యవహారం ఏంటుండో తెలుసా? ఇంకా విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఈ హైపర్ లూప్ ట్రైన్ వేస్తాడు. తర్వాత జిల్లాలను కలిపేదాకా దానికి బుల్లెట్ ట్రైన్లను, వైజాగ్ విజయవాడ లాంటి నగరాల్లో మెట్రో స్టేషన్లు, ఇవి విజన్ డాక్యుమెంట్లు అనమాట ఆయన. ఇది ఒక సెకండ్కు, ఒక గంటకు 1200 కిలోమీటర్లు జుయ్యన పోతుంది అనమాట. అసలు విజయవాడకు విశాఖపట్నానికి మధ్యలో ఉండే దూరం ఎంత? ఇట్లాంటి టెక్నాలజీని తెస్తానే ఇట్లా మభ్య పెడతాం. అంటే ఈయన విజన్, నేను విజనరీ, నాకు అట్లా 2030-50లో జరిగే సంస్కరణలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెచ్చి పెడతా, అట్లుంటుంది అనమాట ఈయన గోరోజనం. ఇంకేమన్నాడు ఆ మధ్య, ఒలింపిక్స్ను అమరావతిలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టి ఒలింపిక్స్ని ఇక్కడ నిర్వహించి ఆస్కార్ అవార్డులు పంచుతామంట. ఏం చెప్పాలేగా. సో ఇవన్నీ గతంలో వైసీపీ వాళ్ళు చెప్తుంటే బాగా నవ్వుకునేది అనమాట. సో ఇప్పుడు 2024 ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత కూడా అట్లనే అనిపించింది. కాకపోతే ఈసారి అంటే జనం బాగా చైతన్యం అయిపోయినారు. అప్పట్లాగా మసిపూసి మారడికాయ పథకాలు ఇస్తే చెప్పుతో కొడతారు, అది కూడా ఉత్తగా కాదు, పెండలో చెప్పద్ది కొడతారని చెప్పి భయపడ్డట్టు ఈసారి హైపర్ లూప్ బుల్లెట్ ట్రైన్ల జోలికి పోలే. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈయన పరిధేది అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సరే అప్పుడెప్పుడో 95 నుంచి 99 2004 మధ్య అటల్ బిహారీ వాజ్పేయి పుణ్యమో ఎల్కే అద్వానీ పుణ్యమో కేంద్రంలో చక్రం తిప్పిండు, బాగానే ఉంది. ఓ ప్రాంతీయ పార్టీకి జాతీయ విధానం అంట. ఇంకా దేంతోనన్న వల్ల అర్థం కాదు. చూడండి, జాతీయ అంతర్జాతీయ విధానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి జాతీయ అంతర్జాతీయ దృక్పథంతో వ్యవహరిస్తూ వస్తుంది. విస్తరిస్తున్న ప్రపంచ ఆర్థికీకరణ నేపథ్యంలో పలు రాష్ట్రాల అంతర్జాతీయ సంబంధాలు పరిణామాలపై దృష్టిని కేంద్రీకరించి పెట్టుబడుల కోసం నేరుగా దౌత్యాన్ని నడిపిస్తున్నాం. దేశానికి ఒక విదేశాంగ విధానం ఉండదు. చంద్రబాబు ఏం చెప్తే అదే విదేశాంగ విధానం అన్నమాట. పెట్టుబడుల కోసం ఈయననే దావోస్ పోతాడు, అమెరికా వీధుల్లో ఫైల్స్ సంకన పట్టుకొని న్యూయార్క్ వీధుల్లో తిరుగుతాడు. ఇట్లా ఉండేదన్నమాట ఈయన హల్చల్, ఈయన జబర్దస్తి ఇట్లా ఉండేదన్నమాట. సో ఇవన్నీ చూసి అంటే ఇప్పటి తరానికి తెలియదన్నమాట చంద్రబాబు ఇచ్చే హామీలు. ఆ కళలకు రెక్కలు కట్టేవి, అబద్ధాలకు రెక్కలు కట్టి బటర్ఫ్లైస్ లాగా
ప్రచారం చేసే తత్వం తెలియదు కాబట్టి ఇవన్నీ చూపించాల్సి వస్తుంది అనమాట. సో మేల్కోండి, ఇక ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. తరం మారిన ఏజ్ ఏమంటారు ఇప్పుడు 74 ఏళ్ళు చిప్పు దొబ్బినా ఇంకా అదే ఫార్మేట్ అనమాట. ఒక పవన్ కళ్యాణ్ తప్పిస్తే ఆ మేనిఫెస్టోని ఎవ్వడు నమ్ముతలేడని ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే పక్కనున్న బీజేపీ పార్టీ నమ్మలే, ఇంకెవడు నమ్ముతాడు? పాపం పవన్ కళ్యాణ్కు దిక్కులేదు కాబట్టి ఆయన నమ్ముతాడు. ఇక ఇంకొక గమ్మత్ ముచ్చట ఏంటంటే మొన్నటిదాకా ధరలు వైఎస్ జగన్ పాలనలో నిత్యావసర ధరలు ఉప్పు పప్పుల రేట్లు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, తర్వాత పెట్రోల్ ధరలు పెరిగినాయి అని చెప్పి ఊదరగొట్టేటోడు కదా. నిన్న మేనిఫెస్టో టైంలో మాత్రం ఈ ధరల పెరుగుదల గురించి మాట్లాడితే ఎందుకంటే మెట్టుతో కొడతారు. ఈ ధరల పెరుగుదలకు కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎవడు పెంచుతారో కూడా తెలియనంత విజనరీ. జగన్ పెంచాడని చెప్తున్న నిత్యావసర ధరలని తగ్గిస్తామని ఎక్కడ తమ మేనిఫెస్టోలో చెప్పని టీడీపీ జనసేన కేవలం ధరలను నియంత్రిస్తారట. ఎందుకంటే పెంచింది జగన్ కాదు, ధరల పెరుగుదలకు పరోక్ష కారణం ఇంధన ధరలు పెంచింది బీజేపీ ఎన్డీఏ. వాటి వల్లే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి నిత్యావసర ధరలపై దేశవ్యాప్తంగా ప్రభావం పడింది. ధరలు పెరిగింది కేవలం ఏపీలోనే కాదు, దేశంలోని చాలా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో 70 రూపాయలు ఉన్న పెట్రోలు 117 రూపాయలు చేసి ఆ తర్వాత 109 రూపాయలు చేసిన బీజేపీని వదిలేసి ₹1 అధికంగా వసూలు చేస్తున్నాడని జగన్పై ఏడవడం అజ్ఞానానికి పరాకాష్ట. ఇవన్నీ తగ్గించలేమని తెలిసే నిన్న అన్ని మూసుకొని, ఎందుకంటే పక్కన బీజేపీలు ఉన్నారు కదా, మెట్టుతో కొడతారు. నిన్న మాట్లాడలేదు ఎందుకు మరి అంటే ఎంతసేపు జనంలో ఒక అలజడి సృష్టించాలి, జనాన్ని ఒక భయాందోళనను సృష్టించాలి, రాష్ట్రం శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని మాట్లాడాలి. అంటే ఏదో పచ్చపత్రికల్లో వాటిని రాపియాలి, వాటిని మళ్ళీ మనం టీడీపీ అధికార ప్రతినిధులు ఇంకా ఈ కొన్ని సోంబేరి ఛానళ్ళు ఉంటాయన్నమాట, వాటిలో కూర్చోబెట్టి సామాజిక ఉద్యమ కార్యంలో అని ట్యాగ్ లైన్ ఇచ్చి వాళ్ళతోనూ మాట్లాడించాలన్నమాట. ఇదంతా ఎట్లా నడుస్తుంది వ్యవహారం అంటే ఈ టీడీపీకి ఉంటారన్నమాట ఒక 30-36% మంది ఓటర్లు. వాళ్ళు తప్పిస్తే ప్రపంచంలో ఎవడు నమ్మడు ఇక. సో ఇట్లుండదు అనమాట చంద్రబాబు గోరోజనం అప్పట్లో. ఇక అలెక్సా వాట్ అబౌట్ చంద్రబాబు ఫ్యూచర్ అంటే మరి ఏం చెప్తుందో జూన్ 4 తర్వాత తెలుస్తుంది అనమాట. అంటే టెక్నాలజీని అట్లా పరిచయం చేసిన అని తనని తాను ఎలివేట్ చేసుకోవడం, దానికి పచ్చ మీడియా జాగిలు పెట్టి లేపడం, బెలూన్ లాగా ఆయన ఉబ్బిపోవడం, ఇవన్నీ భలే గమ్మత్తుగా ఉండేదన్నమాట. చంద్రబాబు రాజకీయం అంతా డిఫరెంట్ అన్నట్టు. సో ఆయన డైలాగులో చెప్పాలంటే వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ట్రూత్ ఈజ్ ట్రూత్, ఎనీబడి సేస్ ఎనీథింగ్ బట్ ట్రూత్ ఈజ్ ట్రూత్ అన్నట్టు చంద్రబాబు మేనిఫెస్టోకి సంబంధించిన ట్రూత్ ఇదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన చెప్తాడు కానీ ఏం చేయడు, ఇది ఫిక్స్ అనమాట. సో ఇది చంద్రబాబుకు సంబంధించిన విజనరీ మేనిఫెస్టో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.